నిజంగా కొందరి పోరల చేతులకు బండిస్తే రామచంద్ర అసలు శిగమూగినట్టే ఎత్తరోళ్ళ బుయ్ 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 అని అనుకుంటా సప్పుళ్ళు చేస్తా అంటారు, కట్టింగులు కొడుతా అంటారు. ఇక ఇది చాలదని సైలెన్సర్లు మార్చి మరీ సప్పుడు చేసుకుంటా ఓవర్ యాక్షన్ చేస్తా అంటారు. అవసరం అట్లా? మరి అట్లా చేస్తే ఏమొస్తుంది నాకు అర్థం కాదోళ్ళ. కాళ్ళు రెక్కలు ఇరగ్గొట్టుకున్నాడు తప్ప, అంతే కదా. మొన్న గిట్లనే ఒక పోరడు వాళ్ళ కాలేజీ ముందు బండి తీసుకొని షెకలు పడ్డాడు. గిట్ల గిట్ల కటింగులు చేసుకుంటా పందికి గుద్దిండు, మూతి పనులు రాలగొట్టుకున్నాడు. ఇక ఇప్పుడు తొర్రి పనులోడు అయ్యిండు. మంచిగా అయిందా? కథకున్నవారైతే అయితే గిట్లనే వాళ్ళ బైకులతోని లలిత కళలు పడేటోళ్లకు బుద్ధి చెప్పిండ్రు చూడుండ్రి. సైలెన్సర్లను మంచిగా వరిచిరు కదా, ఆడ రోలర్ కూడా రెడీగా ఉన్నది. రెడీ 1 2 3 స్టార్ట్. అబ్బా తుక్కు చేసిర్రు కదా, అగో అన్ని అప్పప్ప అయిపోయినాయి. ఇవన్నీ జగిత్యాలలా పోరగాన్లు బండ్లకు పెట్టుకున్న సైలెన్సర్లు. బండితోని సైలెన్సర్లు ఎత్తాయి కదా, కానీ వాళ్ళకు అవి వద్దట, సప్పుడు మంచిగా వస్తలేదట. అందుకే సపరేట్ గా పైసలు ఖర్చు చేసుకొని మరీ సైలెన్సర్లు పెట్టుకొని జనం ముంగట శకలు పడతాండ్రు. అవసరమా? అంటే షిడాయించుడు అన్నట్టే కదా, డిస్టర్బెన్స్ అన్నట్టే కదా. అదీగాక మనకు ఉన్న కాలుష్యాలు జాల్తలేవని ఈ దిక్కుమాలిన కాలుష్యం ఒకటి కొత్తగా తెచ్చి పెడుతున్నారు అన్నట్టే కదా. అందుకే జగిత్యాల పోలీసులు రంగంలోకి దిగిర్రు. ఆ సప్పుడు బాగా చేసే సైలెన్సర్లను ఊడవీకి వాటిని రోడ్లతో దొక్కిచ్చిర్రు. మరి వీటిని ఏం చేస్తారో? పాతింప సామాన్లోనికి ఇస్తే బఠానీలు అత్తే కావచ్చు. ఆ బఠానీలను బైకులకు పెట్టుకున్న బోరలకిచ్చి బుక్కుమని ఇస్తరై ఉండాలి. అంతే మరి. కాదల్లా ఈ ట్రాఫిక్ రూల్స్ ఉన్నాయి ఎందుకు? జనం పానాల కోసమే కదా. హెల్మెట్లు పెట్టుకోవాలి, స్పీడ్గా పోవద్దు, రాంగ్ రూట్లకు అస్సలు పోవద్దు అని పోలీసులు 1కి 10 మాటలు చెప్తారు వాళ్ళ కోసమా. కానీ అది ఏందో, ఎంత చెప్పినా ఇసాంటి కథలు పడతారు. ఆఖరికత్తే టక్కర్లు వేసుకొని అమ్మ నాయనలకు గోస పెడతారు.